ఎవరు పోతారు నిజంగా ఎవరు పోతారు తిప్పేసిల్రా నేను చెప్పినాను అప్పుడే రోహిత్ నేను చెప్పిన మామ అప్పుడే తిప్పేసి చార్లీ గేమ్ ఒక్కసారి స్టార్ట్ చేస్తే దీనికి ఎండ్ అనేది మనం క్వశ్చన్స్ అన్ని అడిగినాకనే ఎండ్ అవ్వాలి. ఈ భయంకరమైన కొండ మీద ఒక అబాండెండ్ హారర్ హౌస్ అయితే ఉంది. లాస్ట్ టైం నేను మా టీం అందరం కలిసి ఇక్కడ పూర్తిగా ఎక్స్ప్లోర్ అయితే చేసాము. అప్పుడే మాకు చాలా క్రీపీ థింగ్స్ అయితే కనిపించాయి. ఆ చిన్న రూమ్ అయితే పూర్తిగా చూడలేదు, సడన్ గా ఏదో అవుపించింది నాకు. మళ్ళీ అదే కొండకి అదే ప్లేస్ కి తిరిగి వచ్చాము, కానీ ఈసారి మేము దయ్యాన్ని ఎదుర్కోబోతున్నాము. ఎస్, మీరు విన్నది కరెక్టే. ఈ రోజు మేము చార్లీ గేమ్ అయితే ఆడబోతున్నాము. ఈ గేమ్ రూల్స్ ఏంటంటే ఎగ్జాక్ట్ గా midnight 12 o'clock కి 2 పెన్సిల్స్ అండ్ అని ఒక పేపర్ పెట్టి మనము దయ్యాలని ప్రశ్నలు అయితే అడగబోతున్నాము. దానికి దయ్యం మనకి సమాధానాలు అయితే చెప్తుంది. సమాధానాలు చెప్తుందో లేదో అయితే నాకు తెలియదు, కానీ ఈరోజు మనం ట్రై చేద్దాం. నాకు వెళ్ళబుద్ధి అయితే లేదు అసలుకైతే, నాకు చాలా భయంగా ఉన్నది. లాస్ట్ వీడియోకి అయితే మీరు చాలా సపోర్ట్ చూపించారు, చాలా థ్యాంక్ యూ. 30K వ్యూస్ అయితే వెళ్ళాయి అండ్ అరౌండ్ 1K లైక్స్ అయితే దాటాయి అనమాట. చాలా థ్యాంక్ యూ మీ అందరికీ సపోర్ట్ చేసినందుకు. ఈ వీడియోకి కూడా అలానే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇక మనం వెళ్ళి చార్లీ గేమ్ అయితే సెటప్ చేసేద్దాం పదండి. ఫైనల్గా అయితే వచ్చేసాము. దీని లోపలనే మనము లాస్ట్ టైం అయితే ఎక్స్ప్లోర్ చేసాము. ఈ రోజు మనము చార్లీ గేమ్ అయితే ఏమైందిరా నేను రానని చెప్పి ఏమైంది ఎందుకు ఏం పైనరా ఏమైందిరా ఎందుకురా అరే ఏమోపించింది అరే ఒక్క సెకండ్ కామ్గా ఉండరా నిజంగా అరే ఏంటిదంటే చెప్తానా నాకు కనబడ్డది మామ ఏంటిది నాకు ప్లీజ్ దండం పెడతా ఒక్క నిమిషం ఆగు ఏమోపించింది ఎక్కడా ఎక్కడరా ఎక్కడరా ఏమైందిరా రే ఏంటిరా రే ఒక్క నిమిషం ఆడ ఏమున్నది ఒరే పిచ్చోడా నాకు ఎందుకు పట్టుకొచ్చారా మీరు ప్లాస్టిక్ అరే ఏమైంది దేనికి అరే ఏమైందిరా అరే అక్కడ ఏమున్నా చెప్పు నేను ఆడ ఏమున్నా ఏంది అరే పట్టుకరా అరే అరే జోయ్ వీనికి ఏదో అప్పటి నుంచి ఏదో ఒప్పించిందని చెప్పి ఏయో చూడు అరే చెప్పినా మామ రానని చెప్పి మీతో అరే నువ్వు ఫస్ట్ ఒక్క వాటర్ నువ్వు కూల్ డౌన్ కారా కొద్దిసేపు కూల్ డౌన్ కారా సరే జోయ్ సరే వాటర్ తాగిపోరా ఏమైందో ఏమో కానీ మనోడు అట్లా ఎందుకు అవుపించింది అన్నాడు. అక్కడ ఆడ రియల్గానే చూసుకుంటే వైట్ కలర్ది ఏదో ఉన్నది. మేబీ వాడు అది చూసి ఏమన్నా అన్నాడు అయింది ఏందో ఏమో. సరే కానీ వాడు నాకు తెలుసు వాడు ఇట్లా భయపడతాడని నాకు ప్రతిసారి తెలుసు, కానీ వాడు అసలు పైకి ఎట్లా వచ్చిండు అసలు వాడు రాడు కదా, నేను అదే అనుకుంటానా. సరే కానీ ఇక కిందికైతే వెళ్ళిపోదాం. మేబీ వానికి నాకు తెలిసి అంత ఏమొప్పించిందో తెలియదు, కానీ అక్కడ ఏదో ఒప్పించిందని చెప్పేసి భయపడ్డాడు కదా. కిందికైతే వెళ్ళిపోదాం పదండి. అంతగానం భయపడాల్సిన అవసరమే లేదు అసలు నాకు. కానీ కొంచెం రే లాస్ట్ టైం ఇదంతా ఈ కన్ను చూసినాం అండ్ అట్నే అరే చేతి కూడా అంటుతలేదు. రే ఈడ ఏమున్నదిరా అసలు అంతా. సో గైస్ మీరు లాస్ట్ వీడియో కరెక్ట్గా పార్ట్ 1 చూసి ఉంటే తెలిసే ఉంటుంది. ఈ కన్ను అయితే అవుపించింది, కానీ ఈ కళ్ళకి ఇట్లా బ్లడ్ లెక్క ఇట్లా అంటే ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది మనలాంటి వాళ్ళు, లేకపోతే వీడియో చూసి మన సబ్స్క్రైబర్స్ ఎవరన్నా భయపెట్టేయడానికి ట్రై చేసిలా, లేకపోతే నిజంగా ఏమన్నా దయ్యమా? చెంచు భారతమ్మ మనం చార్లీ గేమ్ ఆడడానికి వచ్చినా మనం చార్లీ గేమ్ అయితే ఆడదాం. మనకి ఎందుకో ముందే వాడు కిందే అవుపించిందని చెప్పింది కదా. కిందికి అయితే వెళ్ళిపోదాం మనం ఇక మనం కిందికి వెళ్ళిపోయి చార్లీ గేమ్ అయితే స్టార్ట్ చేసిద్దాం. సో
సో గైస్ చూస్తున్నారు కదా, ఫైనల్గా మేము చార్లీ సెటప్ అయితే చేసేసాము. ఇక్కడ చూస్తున్నారు కదా పెన్సిల్స్ అండ్ అలానే మా చార్ట్ చార్ట్ అయితే పెట్టేసాము అండ్ కొన్ని లైట్స్ అయితే పెట్టేసినాం. సో మన అరుణ్ని ఒప్పించడానికి చాలా టైం పట్టింది. అప్పటి నుంచి భయపడతా, నేను కిందికి వెళ్ళిపోతా అని చెప్తున్నాడు. సో ఇప్పుడు ప్రస్తుతం మేము నలుగురమే ఉన్నాం కాబట్టి, అంటే ఒకరు వచ్చేసి కెమెరామ్యాన్ అండ్ ముగ్గురం వచ్చేసి ఇక్కడ ఉన్నాం కాబట్టి, అరుణ్ ఎక్కడి నుంచి వెళ్ళిపోతే మళ్ళీ మంచిగా ఉండదు. అండ్ ఇక్కడ నుంచి మా ఇంటికి వెళ్ళడానికి చాలా దూరం కాబట్టి ఇప్పుడు అరుణ్ని ఒప్పించేసాము. ఇప్పుడు మేము చార్లీ గేమ్ అయితే స్టార్ట్ చేస్తాము. మేము ఇంత రిస్క్ తీసుకుంటున్నాము 12 o'clockకి, అది కూడా మిడ్ నైట్. మీరు ఈ వీడియోకి తప్పకుండా సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేసుకోండి. ఇక చార్లీ గేమ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. గేమ్ ఆడారు రోహిత్, నీ గేమ్ ఆడ. అరే సడన్గా అట్లా చెప్తావేంద్ర? అరే ఇద్దరు అరే కాదురా, భయమైతే నేను అసలు నేను పైననే చూసిన మీరు గేమ్ అంటాను. ఇక్కడ చేస్తున్నది నువ్వు ఉన్నది. అరే ఇప్పుడు మనము ఇక్కడ దాకా వచ్చినా మళ్ళీ ఇంటికి ఎందుకు పోతారు? నువ్వు మొత్తం సెటప్ అయిపోయింది. సెటప్ నువ్వు కూర్చో. అరే ప్లీజ్, అరే చెప్పురా వానికి సెటప్ ఇక్కడ దాకా వచ్చి నువ్వు సెటప్ చేసినాక ఇంటికి పోతా అంటే ఎట్లరా? ఇక్కడ పెన్సిల్ పెట్టిండు, నువ్వు ఉన్నది పైన వైట్ కలర్ కనపడ్డా. మస్తు భయమవుతుంది పోతారు. అరే కొంచెం సేపు అయినాక వెళ్దాం. మొత్తం ఆడదాం. ఫస్ట్ అసలు అది కదులుతలేదు చూడాలి కదా. ఓకే కామ్గా ఫస్ట్ ఏం ఏంగా. అరే నలుగురం ఉన్నాం, ఏమన్నా అయితే ఉరుకుదాం. అట్లా భయపడితే ఎట్లా? సరే ఓకే. సో గైస్ మేమందరం చూసినాం కదా. సో గైస్ ఇక ఇలా మాట్లాడుకుంటూనే ఉంటాము కాబట్టి మనం చార్లీ గేమ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ముఖ్యంగా బేసిక్ రూల్ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్, చార్లీ ఆర్ యూ దేర్ అంటే చార్లీ నువ్వు ఇక్కడ ఉన్నావా? సో ఇప్పుడు చూద్దాము మనము చార్లీ ఆర్ యూ దేర్, నువ్వు నిజంగా ఇక్కడ ఉన్నావా అనే క్వశ్చన్తోనైతే ఈ గేమ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో స్టార్ట్ చేసేద్దాం. చార్లీ ఆర్ యూ దేర్? మళ్ళీ ఒకసారి అడుగుతా. చార్లీ ఆర్ యూ దేర్? చార్లీ ఆర్ యూ దేర్? ఇంద్ర ఇది మీదకి వచ్చింది. ఆగు ఒక్క నిమిషం. మీదకి ఎట్లా వచ్చింది? అది ఎట్లా తిరిగిందిరా? అరే చార్లీ గేమ్ ఒక్కసారి స్టార్ట్ చేస్తే దీనికి ఎండ్ అనేది మనం క్వశ్చన్స్ అన్ని అడిగినాకనే ఎండ్ అవ్వాలి. మధ్యలో పోతే చార్లీకి అరే అట్లా పోద్దురా, గేమ్ అంతా ఎండ్ అయినాకనే వెళ్ళాలి. అది ఒక రూల్ చార్లీ గేమ్లో. ఎట్లా డైరెక్ట్ ఎక్స్ప్లెయిన్ వచ్చిందిరా అది? చార్లీ ఇక్కడ ఉన్నది. సో మనము ఈ గేమ్ రూల్స్ ప్రకారం మొత్తం ఆడే ఇక్కడ నుంచి ఎండ్ చేసే పోదాం. భయంకరంగా ఉంటుంది. సరే నెక్స్ట్ క్వశ్చన్ అడుగుదాం. చార్లీ అసలు ఏంది, అసలు ఎందుకు వచ్చింది, ఎందుకున్నది అన్నీ కనుక్కొని పోదాం. ఓకేనా? ఓకే గైస్, ఇప్పుడు చార్లీ అయితే ఇక్కడనే ఉన్నది కాబట్టి మనము చార్లీని మరొక క్వశ్చన్ అయితే అడగబోతున్నాము. సెకండ్ క్వశ్చన్. నాకు చాలా భయంగా అనిపిస్తుంది. ఇంతకుముందే వచ్చిందిరా. అరే ఈ గేమ్ ఒక్కసారి స్టార్ట్ చేస్తే ఎండ్ చేయొద్దురా, కంప్లీట్గా అన్ని క్వశ్చన్స్ అయిపోయినాకనే వెళ్ళాలిరా. నీది ఏం క్వశ్చన్స్ ఉన్నాయి తొందరగా అడిగిపోదాం. నేను చెప్తా. ఏం కాదురా, చార్లీ అనేది జస్ట్ ఒక ఆత్మ మాత్రమేరా. అదొక ఆత్మ మాత్రమేరా, దాంతో మనకి ఏమి ఇబ్బంది ఉండదు, ఏం ప్రాబ్లం ఉండదు. నేను చెప్పేది నన్ను నమ్మండి. చార్లీ నువ్వు గోస్టా? ఫస్ట్ ఎస్ వచ్చింది, మన నువ్వు ఎందుకు వచ్చిందిరా? అంటే చార్లీ గోస్ట్ కాదనుకుంటారా? మరి దానికట్లే అది ఎట్లా తిరుగుతుంది? దాంట్లో అదే గోస్ట్ కాకపోతే రే ఫస్ట్ ఎస్ వచ్చింది, ఇప్పుడు నువ్వు వచ్చిందిరా. ఉన్నదిరా ఇక్కడ గోస్ట్ అంటే మరి దానికి అదే ఎట్లా తిరిగిందిరా? చార్లీ గోస్ట్ కాదురా.
చార్లీ మేబీ ఒక ఆత్మ అనుకుంటా, మంచి ఆత్మ అనుకుంటా. అరే ఆత్మ గోస్ట్ ఒక్కటే రా. గోస్ట్ అంటే ఒక శరీరం రా, ఆత్మ అంటే ఒక జిన్ టైప్, ఒక సోల్ ఉంటుంది, మనిషికి ఒక సోల్ ఉంటుంది కదా. నేను పోతారా ప్లీజ్. అరే ఇప్పుడు గోస్ట్ సరే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్లో నేను ఏమడుగుతా అంటే, చార్లీ నువ్వు మాకు ఏమన్నా హామ్ చేస్తావని అలాంటిది అడుగుతావు. మనకు తెలుస్తుంది కదా, అప్పుడు మనకి ప్రాబ్లం అవుతుందో లేదో తెలుస్తుంది కదా, తెలుస్తుంది కదా, తెలిసిపోతుంది కదా. ఓకే అడిగేద్దాం మరి. చార్లీ నువ్వు మమ్మల్ని ఏమన్నా చేయాలనుకుంటున్నావా? చూసినావా? అరే నువ్వు వచ్చిందిరా. నువ్వు వచ్చింది అంటే చార్లీ ఏం లేదు ఇక్కడ. చార్లీ మనల్ని ఏం చెయ్యదురా. అంటే ఫస్ట్ క్వశ్చన్ ఇస్తాను, ఉన్నదిరా ఇక్కడ, ఏదో ఉన్నదిరా. చార్లీ ఆర్ యూ దేర్ అంటే చార్లీ ఎస్ అని చెప్పింది కదా. కానీ హామ్ అయితే చేయదంటుందిరా ఆత్మ. హామ్ అయితే చెయ్యనని చెప్పింది కదా, ఇంకెందుకు భయం మనకి? నాకు ఒక డౌట్ వస్తుందిరా రోహిత్. ఏంటిది? అసలు ఇది చార్లీ అనా? నాకు ఎందుకో డౌట్ వస్తుందిరా. చెంచు భారతమ్మ, నేను అదే అనుకుంటున్నా. చెంచు భారతం అంటే ఫస్ట్ మేము గోడ పైన పేరు చూసినాం కదా, చెంచు భారతమ్మ. చెంచు భారతమ్మ, అదే డౌట్ వస్తుందిరా, ఎందుకు అదే పేరు అయింది. అందుకే ఫస్ట్ ఇస్ వచ్చింది. ఫస్ట్ ఒకసారి ఆ పేరు పిలిచి చూడు. సో గైస్ పార్ట్ 1లో మనకి గోడ మీదనైతే చెంచు భారతమ్మ అని రాసింది కదా, అంటే చనిపోయిన డేట్ కొన్ని రాసున్నాయి కదా. సో మేబీ జోయిత్ చెప్పిన డౌట్ ఏంటంటే ఇది చార్లీ కాదు, ఇది చెంచు భారతమ్మ అని అంటుండు. ఒకసారి అయితే మనము చెంచు భారతమ్మతోని పేరుతోనైతే పిలవడానికి ట్రై చేద్దాము, మనకు అప్పుడు ఆన్సర్ తెలిసిపోతుంది కదా. చెంచు భారతమ్మ, ఇది నువ్వేనా లేదా చార్లీయా? చూసినావా? చెంచు భారతం కాదు, ఇది చెంచు భారతమ్మ కాదురా. అరే నీ క్వశ్చన్ ఏందిరా అసలు? నువ్వు చార్లీ కాదన్నావా లేకపోతే చెంచు భారతం నువ్వు అన్నావా? చెంచు భారతమ్మ ఇది నువ్వేనా లేదా చార్లీయా అని అడిగిన. నువ్వు క్వశ్చన్ నీ రియల్ పేరు చార్లీయా లేకపోతే నువ్వు అబద్ధం ఆడుతున్నావా అని అడుగురా ఒకసారి. రే నన్ను ఒక్క నిమిషం గుర్తు తెచ్చుకోనియండి. చెంచు భారతమ్మ ఇది నువ్వేనా లేదా చార్లీయా అని అడిగిన. చార్లీ కాదని వస్తే ఆన్సర్ చెంచు భారతం కాదురా, ఇది చెంచు భారతమ్మ కాదురా, చార్లీరా ఇది. సో గైస్ ఇంతకుముందు అడిగిన క్వశ్చన్ ఏంటో నాకు సరిగ్గా అర్థం కాలేదు, కన్ఫ్యూజన్లో పెట్టేసిళ్ళు. ఏంటంటే నేను చెంచు భారతమ్మ నువ్వు ఉన్నావా లేదా చార్లియా అని అడిగాను, అది నో మీదకి వెళ్ళిపోయింది. అంటే దాని అర్థం నేను చార్లీని కాదు అనా లేదా నేను చెంచు భారతమ్మని కాదు చార్లీని అనా. సో గైస్ నాకైతే నిజంగా చాలా భయం అవుతుంది, నిజంగా చెప్తున్నాను. నాకు గుండె మాత్రం చాలా గట్టిగా కొట్టుకుంటుంది ఫాస్ట్గా. మాకు ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇది చార్లియా లేదా చెంచు భారతమ్మనా అని తెలియట్లేదు. ఎస్ వస్తుంది, నో వస్తుంది, ఏది కరెక్ట్ ఆన్సర్ అయితే రావట్లేదు మాకు. సో గైస్ ఏమైందో తెలీదు, క్వశ్చన్ అడుగుతుంటేనే సడన్గా నా ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇది నా ఫోన్ మీకు అందరికీ తెలుసు కదా. ఈ ఫోన్ వచ్చేసి కొంచెం హైట్లో పెట్టినాం మీకు కరెక్ట్గా ఈ చార్లీ బోర్డు కరెక్ట్గా చూపించడానికి. సో మీకు చూపిస్తా ఒక్క నిమిషం. ఈ ఫోను చూసిల్లు కదా, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం రా? ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఫుల్ ఛార్జింగ్ ఉండేది. ఇప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, వీడి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోతుంది దాదాపు. అట్లా స్విచ్ ఆఫ్ అయిందిరా. అరే ఇప్పుడు అరే చార్లీ గేమ్ అయితే ఎండ్ చేయొద్దు, క్వశ్చన్ అయితే ఎండ్ చేయాలి. నా వల్ల కాదు. లైటింగ్ లేదు. నాకు భయం అవుతుంది రా, ఇక్కడ ఆపేస్తాం రా. ఆపేస్తే ఎట్లరా? ఆపేస్తే ఎట్లరా? సౌండ్ వచ్చింది కదా. కెమెరా ఏదో వచ్చింది. ఒక్క నిమిషం.
సైలెంట్గా ఉండురా. చెప్పులు కూడా వేసుకోలేరు అన్న. ఎక్కడి నుంచి వచ్చిందిరా? రే ఎవరు పోతాలరా నిజంగా రా. ఎవరు పోతాలరా. పోయింది ఇక్కడ. టార్చ్ కొట్టు. స్టెప్స్ మీద కొట్టు. అరే ముస్లిం లెక్క నడిచిండు కదా నా కరెక్ట్ టైంకి. రే ఈ టైంకి ఎవరు వస్తారా? అరే ఈ టైంకి ఎవరు? నువ్వు చూసినావు కరెక్ట్గా కదా? నాకదే అనిపించింది. ఏదో మన ఐ సినిమాల అది మన హీరో ఇట్లా నడుచుకుంటూ పోతాడు కదా. సో గైస్ మీకు క్లారిటీగా అవుపించిందో లేదో తెలియదు నాకు. కెమెరాలో క్యాప్చర్ అవుతుందా? మేబీ అవుతుందో లేదో నాకు తెలియదు నిజంగా గైస్. అరే ఇక్కడ నుంచి నడిచేది నేను చూసినారా? అరే ఇట్లా నడుచుకుంటూ పోయిండ్రా. అరే షూస్ అన్ని తీసుకొని షూస్ వేసుకొని పోదాంపా. దగ్గర సౌండ్ వచ్చిందా? నాకు అంత క్లారిటీగా అర్థం కాలేరా. నా టెన్షన్ లో నేను ఉన్నా కదా. నా టెన్షన్ లో ఫస్ట్ ఏంద్రా అది? ఏంద్రా అది? ఆ తాటానే వేసినది. తిప్పేసిల్లారా? తిప్పేస్తారా ఇక్కడ? ఒక్క నిమిషం ముట్టుకోకలు దగ్గర పోకులి. అరే ఏంద్రా అది? ఒక్క నిమిషం టెన్షన్ పడి నీకు. అరే ముట్టుకుంటలేను రా. అరే ఒక కొబ్బరికాయ గుడ్డు ఇవ్వరా? తిప్పేసిల్రా నేను చెప్పినా అప్పుడే. రోహిత్ నేను చెప్పిన మామ అప్పుడే తిప్పేసి వద్దురా. నేను పోతారా బాయ్ రా. నేను పోతా బాయ్. వద్దు వీడియో వద్దు ఏమొద్దురా. సో గైస్ ఇది ఎవరో కానీ నాకు తెలియదు, అర్థమవుతలేదు నిజంగా. మేము ఇప్పుడు మా చెప్పులు లోపలనే ఉన్నాయి, సామాన్ తీసుకొని వెళ్ళిపోతాం. అరే పోదాం వద్దు ఇదంతా ఫాస్ట్ అయితే వెళ్ళిపోదాం. చెప్పులు వేసేసుకో. ఇది తీసేసి, ఈ ఫ్రేమ్ తీసేసి, పెన్సిల్ తీసేసి, చాలు ఇది ట్రైపాడ్ తీసేసి. మన సామాన్లు ఇక్కడ ఒక్కటి కూడా ఉండొద్దు మన సామాన్లు. వాటర్ బాటిల్ తీసుకురా. వాటర్ బాటిల్ ఇచ్చేసి. అది వైర్ ఎక్కడి నుంచి వచ్చిందిరా? వెళ్ళిపోదాం. రోహిత్ నీకు అప్పుడే చెప్పినారా ఇక్కడ తిప్పి వేస్తారు రా. అరే నేను చూసినారా అది? కవర్ పట్టుకోపోతాను చూసిన నాకు కనబడ్డా కవర్. ఏదో ముసలం టైప్ అయితే అవుపించిందిరా నాకు అది. ఇట్లా కప్పున్నాడు రా తలకే నా ముఖం కనబడలేదు. రే ఎవరురా వాళ్ళు? తిప్పి టైం ఎంత అవుతుంది? 1-2 అవుతుందా? టైం నా ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది. టైం 12:30 అవుతుంది. అరే రాత్రి పూట ఏంద్రా ఇది నాకు టార్చర్. అరే మళ్ళీ కొబ్బరికాయ నిమ్మగా వెళ్ళిపోతా ప్లీజ్ రా. పోతారా బాయ్ రా. పోదాంపా. వద్దు పొద్దున పారా, నాకు భయం అవుతుంది. పాప జల్దీ పోదాంపా. పారా వద్దు ఇక పోదాంపా. సామాన్లు అక్కడ ఉన్నాయి రా కొన్ని. ఏం సామాన్లు ఉన్నాయి? ఒక బ్యాగ్ ఉంది మనది. అరే కొన్ని సామాన్లు ఉన్నాయి రా ప్లీజ్ రా. నేను పోను రా అక్కడికి. ఎవరి బ్యాగ్ ఉన్నదిరా? బ్యాగ్ ఉన్నారు, ఒక చిన్న బ్యాగ్ ఉన్నారు. ఏం బ్యాగ్? ఏం తెచ్చిన వాళ్ళ? అరే నా బ్యాగ్ లా వాటర్ బాటిల్ తెచ్చిన. 2 వాటర్ బాటిల్, మినరల్ వాటర్ బాటిల్. వాటర్ ఉంది రా ప్లీజ్ రా. ఒక్క నిమిషం. అది ఏంద్రా? ఉన్నదరా? అరే ఏదో నాకు కూడా కనపట్టేదిరా. ఇప్పుడు వెళ్తారు. అమ్మ నిజంగా ఆడవాళ్ళు ఒప్పించింది నాకు. బ్యాగ్ ఉన్నది అక్కడ. అరుణ్ గారు నిజంగానే చెప్పినావురా? నాకు కూడా వద్దురా ఈ పట్టుకొని పోదాంపా. వద్దురా. వద్దు పాప. సో గైస్ ఏమైందో తెలియదు కానీ సడన్ గా ఎవరు వచ్చిళ్ళు.
అండ్ దాని తర్వాత అక్కడ కొబ్బరికాయలు నిమ్మకాయలు అయితే పెట్టిల్లు కదా. సో మేమైతే ఇప్పుడు కొండ దిక్కుంటూ వెళ్ళిపోతున్నాము, మెట్లు దిక్కుంటూ. మీకు అవుపిస్తుందో లేదో నాకైతే తెలియదు. దిక్కుంటూనైతే ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతున్నాము. దాదాపు 200 స్టెప్స్ దిగేసినాం, ఇంకొక 100 స్టెప్స్ ఉన్నాయి. పార తొందర పార. ఈ తాత ఇంకా కనిపిస్తలేడు. ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం పదా. ఇట్లా అవుతుందని నేను అసలు అనుకోలేదు. నేను జస్ట్ చార్లీ గేమ్ ఆడిద్దాం అనుకున్నా, కానీ సడన్గా 300 స్టెప్స్ నాన్ స్టాప్ ఇంత స్పీడ్గా దిగితే కాళ్ళు ఇరిగిపోతాయిరా. సో మా బైక్లు అయితే కింద ఉన్నాయి, బైకులు తీసుకొని నాన్ స్టాప్ మా ఇంటికి అయితే వెళ్ళిపోవాలి. ఇక మా మమ్మీకి కూడా చెప్పొద్దు ఇదంతా. మా మమ్మీకి ఒకవేళ తెలిసిందనుకో అంతే ఇక నా పని. మమ్మీకి తెలిస్తే నా పని అంతే. ఓ అట్లా అసలు ఎట్లయిందో అర్థమవుతలేదు కదా నాకు, ఏందో అర్థమవుతలేదు అసలు. ఇక్కడ అవుపిస్తున్నాయి ఇవి మా బైక్స్. ఇక్కడ మా బైక్స్ ఉన్నాయి కదా, స్కూటీ ఉన్న బైక్, ఇవి రెండు మా బైక్స్ అనమాట. సో గైస్ మీకు కొండ అని చెప్పినా కదా, ఇక్కడ నుంచి మీకు అవుపిస్తుందో లేదో నాకైతే క్లారిటీగా తెలియదు. నేనైతే పూర్తిగా చూపిస్తున్నా. ఇది కొండ బ్యాక్ సైడ్, ఇక్కడ చాలా ఇల్లులు అయితే ఉండవు. సో గైస్ ఈ వీడియోని ఇట్లా ఎండ్ చేస్తా నేను అసలు అనుకోలేదు. నాకైతే తెలియదు కరెక్ట్గా ఐఫోన్లో రికార్డ్ అయిందా కాలేదా అని చెప్పేసి. ఏందో సౌండ్లు. ఇక్కడ నుంచి ఫాస్ట్ అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ నుంచి అరౌండ్ 15 కిలోమీటర్స్ మా ఇల్లు. ఒకవేళ ఫోన్లో రికార్డ్ కాకపోతే ఐఎమ్ సారీ, రియల్గా సారీ. ఒకవేళ రికార్డ్ అయితే నేను తప్పకుండా వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తా. ఇక ఫాస్ట్ అయితే వెళ్ళిపోదాం పదండి గైస్. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు సీ యూ, టాటా, గుడ్ బై. సో గైస్ వీడియో ఎలా అనిపించింది? చార్లీ గేమ్ రియల్ అనిపించిందా? కానీ రియల్ కాదన్నమాట. చార్లీ అసలు అట్లాంటి గేమే ఉండదు. జస్ట్ అది మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే చేసినాం. కానీ అక్కడ నిజంగానే హారర్ గన్ అయితే ఉన్నది. ఎందుకంటే చాలా ఇయర్స్ నుంచి అక్కడ ఎవరు ఉండట్లేదు, అది అబాండెండ్ కాబట్టి కొంచెం చీకటి అంటే ఎవరికైనా భయమే ఉంటుంది కదా. కానీ నిజంగా చెప్తున్నా, చార్లీ అనే గేమ్ అలాంటిది అసలు లేదు. అలాంటివి మీరు టైంపాస్కి ట్రై చేసుకోండి ఇంట్లోనే, బయటికి ఇక్కడికి వెళ్ళకండి. కానీ చార్లీ అయితే ఫేక్. మేము చేసిందంతా జస్ట్ ఒక యాక్ట్ మాత్రమే, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే. వీడియో అయితే మీకు నచ్చింది కదా, అది చాలు. కానీ నిజంగానే అక్కడ భయంకరంగానే ఉన్నది. సో ఇప్పుడు మీకు మా యాక్టింగ్ ఎట్లా ఉన్నదో, అంటే ఐ మీన్ మేము ఎట్లా యాక్టింగ్ చేసినాం, మధ్యలో బ్లూపర్స్ అన్నీ ఇప్పుడు ప్లే చేస్తా చూడండి. ఇటెందుకు ఊతాను? అటు ఊదురా. ఇప్పుడు ఇంత ఊదిపోయినది అంటే అరే నువ్వు ఊదకైతే వీడియో ఊదుతాడు, ఎందుకంటే వాడు ఇటున్నాడు కదా.